తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మంచి శుభ సమయం అని చెప్పచ్చు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రమోషన్స్ కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు, లేదా ఆగిపోయిన కన్స్ట్రక్షన్ కావచ్చు, ఈ వారం వీరికి చాలా బాగుంటుంది. వ్యాపార నిమిత్తమై ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటారు. మంచి లోన్ కానీ లేదా పార్ట్నర్స్ కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. గత కొంతకాలంగా వ్యాపార నిమిత్తమై, ఉద్యోగ నిమిత్తమై ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ వారం నుంచి కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి సరదాగా ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. తద్వారా ఆ సమయంలోనే పిల్లలకు సంబంధించి మంచి సంబంధం కుదురుతుంది. ఎంతగానో సంతోషపడతారు. ఇది ఒక శుభసూచకం అని చెప్పచ్చు. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందనే చెప్పాలి వీరికి. అలాగే వ్యాపారంలో కొన్ని పనులను త్వరగా పూర్తి చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. లోన్ మంజూరు అవుతుంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు కూడా. వ్యాపార నిమిత్తమై వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. ఏ చిన్న విషయాన్ని సరే మీకు మీరుగానే పట్టించుకుంటారు. ఎందుకంటే మనం ఒకరి మాట విని మోసపోయాం, మనం ఇంకా మోసపోవద్దు, మనం ఇలాగే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, మన సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి, ఏదైనా భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్దాము అనే ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. అది మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే బయట వాళ్ళ మాటలు విని, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అది మనకు మంచి చెప్తున్నారో చెడు చెప్తున్నారో తెలియదు. కొంతమంది స్నేహితులు ఉంటారు, మీ మేలు కోరి చేస్తారు. కొంతమంది మీరు మునిగిపోవాలని చూస్తారు. మంచి స్నేహితులు ఎవరో చెడు స్నేహితులు ఎవరో అది మీరు గ్రహించలేరు. ఎందుకంటే అందరూ మన వాళ్ళే, అరే అందరికీ మనం సహాయం చేస్తున్నాం, రేపు పొద్దున మనకు ఆదుకుంటారు అని మీకు ఉండదు. మన సహాయం చేయడం వరకే మీ బాధ్యత ఉంటుంది. వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వకపోయినా మీరు అడిగే పరిస్థితి కూడా ఉండదు. సరే మన వాళ్ళకి తర్వాత ఇస్తారనుకుంటారు, కానీ వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వరు మీకు. అవసరానికి ఆదుకునే వాళ్ళకు స్నేహితులు, ఆదుకునే వాళ్ళు స్నేహితులు కూడా కాదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎవరి స్నేహితులు, ఎవరు మేలు కోరేవాళ్ళు, ఎవరు చెడు చేసేవారు మీరు గ్రహించాలి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా బాగుందని చెప్పచ్చు. అయితే చదువు మీద మటుకి చాలా శ్రద్ధ తగ్గుతుంది వీరికి. ఏదో చదువుదాంలే, ఏదో ఎగ్జామ్ పాస్ అవుదాం, తర్వాత చూద్దాం అనే ధోరణి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల మీద కంటే వీరికి స్నేహితులు ఎక్కువ ఉంటారు. దానివల్ల ఇబ్బంది పడతారు. స్నేహితుల విషయంలో మటుకి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. నేను 1-10 సార్లు చెప్తున్నాను, స్నేహితుల విషయంలోనే మంచి అయినా చెడైనా అక్కడి నుంచే మొదలవుతుంది. అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఫ్రెండ్ సర్కిల్స్కి దూరంగా ఉండాలి, దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఇప్పుడున్న కాలమాన ప్రకారం సోషల్ మీడియాకి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం, దీని ద్వారా తల్లిదండ్రులతోటి విభేదించడం ఇటువంటి జరుగుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్నాయి కూడా. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఏదైనా సరే తల్లిదండ్రులు మీ మేలు కోరి చెప్తారు కాబట్టి వారి మాట విని ముందుకెళ్ళడం నా సలహా. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి మంచి ఉద్యోగం కానీ, అలాగే యూనివర్సిటీలో సీట్ కానీ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలంగా ఉంది. విదేశీ విద్య, అలాగే ఇక్కడ గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ఇతరత ప్రభుత్వ సంబంధమైన పరీక్షలు రాసేవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్లో ఉన్నవారికి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్కి, డెర్మటాలజిస్ట్, అలాగే ఈఎన్టీ, అలాగే రియల్ ఎస్టేట్ ఈ రంగాల వారికి కొంతవరకు చాలా బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. వచ్చిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ వారం వీరికి చాలా చక్కగా ఉంటుంది. చిన్న ఇబ్బందులు ఉన్నా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కష్టే ఫలినట్టుగా మీరు చాలా వరకు కష్టపడతారు. అయితే మానసికమైన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎంత స్ట్రెస్ అంటే ఇంకా మనం ఏమిటి జీవితం అన్న స్ట్రెస్కి వచ్చేస్తారు. కానీ ఫలితాలు బాగుంటాయి, కానీ ఆ ఫలితాల్లోనే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. దానివల్ల ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సమయపాలన చూసుకోవడం, ఆహారం, నిద్ర తప్పనిసరిగా వీరు ఉండాలి. వివాహ శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. బంధుమిత్రులతో కలిసి చక్కగా విహారయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు గోచరిస్తోంది.
ఒక మంచి ప్రాజెక్ట్ కూడా చేతికొచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే రోజు విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం ఈ రెండు పఠించండి. దాని ద్వారా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. కుబేర కుంకుమతో వీరు పూజించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.